1 years రెసిడెంట్ ఆఫ్ కోల్కంపల్లి మంగూరు మండల్. ఈమెకు డ్రాగింగ్ పెయిన్ అంటే లోపల బాగా ఏదో బరువు అనిపిస్తుంది, తర్వాత నొప్పి వచ్చేది. ఇప్పుడు సిటీ అంటే అల్ట్రాసౌండ్ చేసిన వెంటనే దాంట్లో మల్టీ లాక్యులేటెడ్ సీరస్ సిస్టెడినోమా ఆఫ్ రైట్ ఓవరీ అనేది ఇన్ఫరెన్స్. దీన్ని వెంటనే CA 125 అనే టెస్ట్ కూడా చేశాము. మళ్ళీ కన్ఫర్మేషన్ టెస్ట్ మళ్ళీ ఒకసారి ఈ స్కానింగ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆపరేషన్ సంబంధించినటువంటి టెస్ట్లను కూడా చేసి ఆమెకు దాదాపుగా 8 నుంచి 10 కేజీలు ఉండేది. వాస్తవంగా ఇది ఓపెన్ అయ్యి ఆ సీరస్ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చింది. మ్యూసినస్ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చింది. ఆమె దాదాపుగా 9 నెలల కడుపు ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉండేది. సో ఇవాళ నేను డాక్టర్ ప్రభు సూపరింటెండెంట్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేట, అదేవిధంగా డిప్యూటీ DMNHO డాక్టర్ శ్రీనివాసు వనపర్తిలో పనిచేస్తున్నాడు. అందరం ఇవాళ దాదాపుగా 6 మంది సర్జన్స్ కలిసి ఇప్పటికీ 86 కేసులు ఇవాళ కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. అయితే బెడ్స్ సరిపోవట్లేదు, ఇంకా ఇన్స్ట్రుమెంట్లు కూడా ఇవాళ చేద్దామని ఉంది, ఇంకా 100 పైన చేద్దామని ఉంది, కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఆటోక్లేవ్ చేయడానికి టైం సరిపోతలేదు. కాబట్టి మళ్ళీ దశల వారికి ఇంకో 3 దశల్లో 800 కేసులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది ఏరియా హాస్పిటల్ ఆఫ్ అచ్చంపేటలో ఇది 3వ రోజు ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే 110 ఆపరేషన్ చేశాము. ఇవాళ దాదాపు 85 ఆపరేషన్లు, దాదాపు 200 ఆపరేషన్లు, ఇంకొక 800 ఆపరేషన్లు ఉన్నాయి. మొత్తం 1230 మంది ఆపరేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాంట్లో రిజెక్ట్ కాబట్టి దాదాపు 100 మందికి రిజెక్ట్ చేశాము. అవి ఇక్కడ ఈ థైరాయిడ్ సంబంధించింది కానీ, లేకుంటే ఫిస్టులా ఇన్ యానో అని ఉంటుంది, అది దానికి సంబంధించినవి. కొంతమందికి ఫిట్గా లేకపోయినారు, వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేసి వారికి కూడా లెటర్ రాసి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్స్ ఎవరి గవర్నమెంట్ హాస్పిటల్స్ లైక్ ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, అదేవిధంగా మన GMH గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ నాయకులు కానీ, సుల్తాన్ బజార్ ఇటువంటి హాస్పిటల్కు ENT కూడా కొంతమందిని పంపించాం. అక్కడ 100-150 మందిని హైదరాబాద్కే రెఫర్ చేసి అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళకు కూడా లెటర్లు రాసి అక్కడ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవ్రీథింగ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆపరేషన్ చేపిస్తూ ఉన్నాం. అన్నిటికి మించి ఇది గత చరిత్రలోనే, గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలోనే ఇంత పెద్ద క్యాంపులు పెట్టినటువంటి సందర్భాలు నేను చూడలేను. దాదాపుగా నేను ఒక 30 సంవత్సరాలు, 86 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక 14 ప్లస్ ఒక 24, 38 సంవత్సరాలు. నా మెడికల్ ఎక్స్పీరియన్స్ 38 ఇయర్స్. ఇంత పెద్ద అంటే క్యాంపులు పెట్టారు. ఏం క్యాంపులు పెట్టారు? ట్యూబెక్టమీ, ల్యాబ్ స్టెరిలైజేషన్, DPL అని క్యాంపులు పెట్టింది. కానీ ఇవాళ మేము అన్ని స్టెక్టమీస్ కానీ, హెర్నియాస్ కానీ, హైడ్రోసిల్ కానీ, లేకుంటే సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ట్యూమర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రకాల ఆపరేషన్ చేశాము. ఇంకోటి హెర్నియా అంటే ఇన్స్టిట్యూషనల్ హెర్నియాస్ ఒక పెద్ద కేసు చేశాం. ఇట్లా ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఇక్కడ చేయగలిగిన ఆపరేషన్ అన్నీ కూడా చేశాము. మరి ఇవాళ మా డాక్టర్స్ టీమ్ కూడా లోపలికి చాలామంది డాక్టర్ మహేష్, డాక్టర్ శ్రీనివాసు, ఎవరెవరు మన ఉదయ్, డాక్టర్ తారా సింగ్, ఇంకో శ్రీనివాసు, డాక్టర్ బాలనారాయణ సన్నం, డాక్టర్ శ్రీనివాసు, వారితో పాటుగా అసిస్టెంట్ కానీ మా సిస్టర్సు, తర్వాత వార్డ్ బాయ్స్, ఆయమ్మలు, ఒక 35 మంది టీం ఇవాళ పనిచేస్తుంది. అంటే ఇంత యాక్టివ్గా, ఇంత స్పీడ్గా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ జరగదు. అంత స్పీడ్గా ఇవాళ ఈ హాస్పిటల్లో అందరం కలిసి మార్నింగ్ నుంచి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు తోడుగా మా సిస్టర్స్, తర్వాత మా స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ కూడా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇది 3వ రోజు ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని రకాల ఆపరేషన్ అవుతూ ఉన్నాయి. ఈ స్టెరిలైజేషన్ అంటే ట్యూబెక్టమీ, పిల్లలు కాకుండా ఏదైతే ఆపరేషన్స్ గతంలో DPL క్యాంప్స్ పెట్టేది, అది గత గవర్నమెంట్లో దాదాపు 1.5 year బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. కాబట్టి చాలామంది ట్యూబెక్టమీలు ప్రైవేట్ హాస్పిటల్ చేపించుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు నాకు తెలిసి మామూలుగా కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూలు ఏరియాలలో 30,000 నుంచి 40,000 ఛార్జ్ చేస్తున్నారు. అటువంటి ఆపరేషన్ అన్ని చాలా చేశాం. కొన్ని లక్షల మీద అడిగిన కేసులు కూడా హైదరాబాద్ నుంచి వస్తే వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశాం.
ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అచ్చంపేట నియోజకవర్గంలో ఎవరైతే పూర్ ఫెలోస్ ఉన్నారో, ఎవరైతే డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోలేనటువంటి అటువంటి ఫ్యామిలీస్కు మాకు ఒక ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి సూచన మేరకే ఈ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని డాక్టర్ మల్లారావు గారు అబౌట్ 51 years రెసిడెంట్ ఆఫ్ కోల్కంపల్లి, మంగూరు మండలం.